ఇస్లామిక్ రిపబ్లిక్ స్థాపనలో అత్యంత విజయవంతమైన నాయకుడిగా పేరున్న ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ తన 36 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా దేశం దాటలేదు. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఖమేనీ 1989లో ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. విప్లవకారుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన కంటి చూపుతో ఇరాన్ను శాసించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు టార్గెట్ చేసినా తలవంచలేదు ఖమేనీ. గల్ఫ్ దేశాలన్నీ అమెరికాకు ఊడిగం చేస్తున్నాయి అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నా సరే ఖమేనీ మాత్రం ఆ రెండు బలమైన దేశాలపై పోరాటమే లక్ష్యంగా పాలన సాగించి రక్షణ రంగంలో ఇరాన్ను తిరుగులేని శక్తిగా మార్చేశారు. ఆయన్ను ఎలాగైనా అంతం చేయాలని భావించిన ఇజ్రాయెల్ నెలల తరబడి తమ ప్రణాళికలకు పదును పెట్టి అమలు చేసింది. ఇక అక్కడి నుంచి ఇరాన్ తన విశ్వరూపం చూపించి గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. సరే, అసలు మరి ఖమేనీ ఒక్కసారి కూడా దేశం దాటలేదు ఎందుకు? 1989 మే నెలలో అలీ ఖమేనీ చైనాకు ప్రయాణించి బీజింగ్లోని గ్రేట్ వాల్ను సందర్శించి చైనా అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. తర్వాత కిమ్ ఇల్ సంగ్ను కలవడానికి ఉత్తర కొరియాకు వెళ్లారు. జూన్ 1989లో అయతుల్లా రుహల్లా ఖొమేనీ మరణం తర్వాత ఇరాన్ నిపుణుల సభ ఖమేనీని సుప్రీం నాయకుడిగా చాలా వేగంగా నియమించింది. ప్రారంభంలో ఆయన బలమైన వారసుడిగా కనిపించకపోయినా ఆ తర్వాత తన బలమేంటో ఆయన ప్రపంచానికి చూపించారు. తన నియామకం తర్వాత ఖమేనీ ఎప్పుడూ ఇరాన్ వెలుపల ప్రయాణాలు చేయలేదు. 36 సంవత్సరాలు అతను పూర్తిగా దేశంలో ఉండి తన పాలన సాగించారు. టెహ్రాన్కు విదేశీ ప్రముఖులను స్వాగతించాడు. విదేశీ దౌత్యం, సైనిక కార్యకలాపాలను తన నమ్మకమైన అధికారులకు అప్పగించాడు. ఆయన దేశం దాటకపోవడం వెనుక ప్రధాన కారణం అమెరికా, ఇజ్రాయెల్ ఆయనపై నిఘా పెట్టడమే. తనను ఎలాగైనా అంతం చేయాలని 1995 నుంచి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తోందని ఖమేనీ గుర్తించారు. ఆ తర్వాత నుంచి ఆయన భద్రతను ఇరాన్ కట్టుదిట్టం చేసింది. అణు కార్యక్రమాల తర్వాత ఇరాన్పై అమెరికా ఫోకస్ చేయడం కూడా ఖమేనీ దేశం దాటకపోవడం వెనుక కారణంగా చెప్తారు. దానికి తోడు చుట్టూ ఉన్న దేశాలు అమెరికాకు సన్నిహితంగా ఉండడంతో ఖమేనీ జాగ్రత్త పడ్డారు అనే వాదన కూడా ఉంది.